ఒకరికిచ్చిన ప్రామిస్ నిజం చేసే టైం వచ్చేసింది. హలో హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. రోజు మేము ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? వీడియో లాస్ట్ వరకు చూసేయండి, మీకే అర్థమవుతుంది. రోజైతే నేను శ్రీ సాన్వి బ్యూటీ పార్లర్ కి అయితే వచ్చేసాను. అసలు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో చూసేద్దాం రండి. ఇంకెందుకు అనుకోమాకండి, మా పాపకి హెయిర్ కట్ చేపిద్దామని తీసుకొని వచ్చాను. యాక్చువల్ గా ఇది సెకండ్ టైం మా పాపకి హెయిర్ కట్ చేయించడం, అది కూడా ఇక్కడ. పాపకైతే కర్లీ హెయిర్, అలానే కర్లీగా ఉండదు, అలానే స్ట్రైట్ గా ఉండదు, రెండు మిక్స్ అయినట్టు ఉంటుంది. యాక్చువల్ గా దీనికోసం మా ఊరంతా తిరిగేసాను, ఎక్కడ చేయనన్నారు. మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు అడిగి చూసాను అనమాట, చేస్తారని. అక్క అయితే చేస్తానని. ఇంకా ఫస్ట్ టైం అక్కడే చేయించండి, ఇప్పుడు సెకండ్ టైం కూడా ఇక్కడే చేపిస్తున్నాను. కాకపోతే కొంచెం కర్లీ హెయిర్ కాబట్టి చిక్కు ఎక్కువ పడిపోతుంది. స్టార్టింగ్ లో చెప్పాను కదా, ఒకరికి చేసిన ప్రామిస్ నిజం చేసే టైం వచ్చిందని. ఇంకా ప్రామిస్ ఏంటంటే, రీసెంట్ గా ఒక 2 days బ్యాక్ మా పాపకి ఫుల్ ఫీవర్ వచ్చిందనమాట. అయితే అస్సలు సిరప్స్ వేసుకోదు, ఇంకా ఫుడ్ కూడా అస్సలు తినేది కాదు ఫీవర్ వల్ల. నేనేం చేశానంటే, నువ్వు ఫుడ్ తినేసి ప్రాపర్ గా మెడిసిన్స్ అన్ని వేసేసుకుంటే నేను నీకు హెయిర్ కట్ చేపిస్తానని చెప్పి ప్రామిస్ అయితే చేశాను. పాప సిరప్స్ అని తాగేసింది, ఫీవర్ కూడా తగ్గిపోయింది. నాకు ప్రామిస్ చేస్తున్నట్టే హెయిర్ కట్ అయితే చేపించేసాను. తను హ్యాపీ, నేను హ్యాపీ. ఫీవర్ తగ్గడమేమో గానీ ఇంట్లో వాళ్ళందరికీ వచ్చేసింది. ఫుల్ కోల్డ్ అసలు, అందుకే వాయిస్ అట్టుంది, ఏమనుకోబాకండి.